హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 279. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన ముందు ఉన్న బోన్స్ బౌల్ని అసహ్యంగా చూస్తూ, దీన్ని నా ముందు తీసేయత్తా అన్నాడు అర్హంత్. అదేంటి అర్హంత్, నువ్వు తింటావు కదా, పైగా నీకు నాన్ వెజ్ చాలా ఇష్టం కదా అంది జీవిత అయోమయంగా చూస్తూ. నాకిప్పుడు తినాలని లేదు, ముందు తీసేయండి అన్నాడు. దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా కుర్చీలో వెనక్కి కూర్చుని. నువ్వింకా వీక్గానే ఉన్నావు అర్హంత్, ఈ టైంలో నువ్వు బలాన్ని ఇచ్చేవి ఎక్కువగా తినాలి. సరే, నీకు ఈ సూప్ నచ్చకపోతే ఏం తింటావో చెప్పు, అదే చేస్తాను. మటన్ ఉంది, ఖైమా కూడా సిద్ధం చేపించాను నీకోసం. అవి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రెడీ చేస్తున్నాను. ఇప్పుడు తింటానంటే చెప్పు, ఇప్పుడే వండుతాను అంది జీవిత. అమ్మా అరిచేశాడు అర్హంత్. కిచెన్లో ఉన్న శారద పరుగున వచ్చేసింది. ఏమైంది చందు అంటూ. అమ్మా, ముందు దీన్ని నా ముందు నుండి తీసేయ్, నాకు దాన్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అన్నాడు మొహం చిరాగ్గా పెట్టి. అర్హంత్ ముందు ఉన్న బౌల్ చూసి, వదినా, చందు నాన్ వెజ్ మానేశాడు, ఇంకోసారి ఎప్పుడు పెట్టకండి అని చెప్పి దాన్ని తీసి పని మనిషికి ఇచ్చింది. నాన్ వెజ్ మానేశాడా? అదెప్పుడు జరిగింది? వాడు చిన్నప్పటి నుండి బాగానే తినేవాడు కదా? రాజేశ్వరీదేవి గంభీరంగా అడిగింది. ఇష్టంగా అయితే తినేవాడు కాదు, చిన్నప్పుడు మీరు ఊరుకునేవారు కాదు కాబట్టి తినేవాడు. కాస్త ఊహ వచ్చాక మన ఇంట్లో అది తప్ప మరొకటి ఉండేది కాదు కాబట్టి తినేవాడు. ఆ తర్వాత స్టడీస్ కోసం వెళ్ళిపోయాక అప్పుడు నాన్ వెజ్ ఉన్నా ఎప్పుడూ తినలేదు, వెజ్కే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. నేను రెగ్యులర్గా కాల్ చేసేదాన్ని కాబట్టి నాకు తెలుసు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా ఇంట్లో వెజ్ కర్రీస్ 1-2 ఉండేలా చూసుకున్నాను నేను. అవే ఇష్టంగా తినేవాడు. చందు ఎప్పుడు తింటున్నాడు, ఏం తింటున్నాడు అని పట్టించుకునే తీరిక మీకెప్పుడూ లేదు కదా అత్తయ్య. మీరు బిజినెస్లో బిజీ కదా, అందుకే మీకు ఈ విషయం తెలిసినట్టు లేదు అంది శారద. కానీ అలవాటైతే ఉంది కదా, ఆరోగ్యానికి మంచిదన్నప్పుడు తినడానికి ఏమైంది? నువ్వు కూడా వాడు ఏదంటే అది వెనకేసుకురావడం కాదు, కాస్త వాడి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించు అంది రాజేశ్వరి. ఇప్పుడు చందు ఆరోగ్యానికి వచ్చిన కష్టం ఏం లేదత్తయ్య, నేను హెల్దీ ఫుడ్ని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు కూడా మల్టీగ్రెయిన్స్తో దోశలు వేస్తున్నాను. నా కొడుకు ఆరోగ్యం గురించి నేను కేర్ తీసుకుంటాను, అలానే తన ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది శారద. రాజేశ్వరి, జీవిత ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అర్హంత్ అలవాట్లు త్రిలోచన వల్ల వచ్చినవే అని అర్థం చేసుకున్న రాజేశ్వరి ఆ జ్ఞాపకాలు అర్హంత్కి రాకముందే స్వీటీతో పెళ్లి జరిగిపోవాలని, దానికి ఏర్పాట్లు చేయాలని అనుకుంది. స్వీటీ, ఇలా రా, వచ్చి మీ బావకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో అప్పుడే వచ్చిన స్వీటీతో అంది జీవిత. నేనేం చిన్నపిల్లని కాదు అత్త, నన్ను ఇంకొకరు చూసుకోవడానికి. అయినా అమ్మ ఉంది కదా నన్ను చూసుకోవడానికి. స్వీటీ ఇప్పటికే బిజినెస్ మీటింగ్స్తో బిజీగా ఉంటుంది కదా, తనని ఇబ్బంది పెట్టకండి. నేను కూడా లేను కదా, బర్డెన్ అంతా నానమ్మ మీద పడుతుంది కన్సర్న్ చూపిస్తూ అన్నాడు అర్హంత్. మీ అమ్మ ఎప్పుడూ ఉంటుంది అర్హంత్, కానీ తను నీకు కాబోయే భార్య కదా, ఇప్పటి నుండే నీ పనులన్నీ చూసుకుంటే తనకి తెలుస్తుంది కదా. ఇప్పుడు చూడు, నువ్వు నాన్ వెజ్ ఇష్టంగా తినవని మాకు కూడా తెలియదు. అలా స్వీటీ రేపు మీ పెళ్ళయ్యాక బాధపడకూడదు కదా, అందుకే కాస్త మీరిద్దరూ దగ్గరగా ఉంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు కదా అంది జీవిత. అమ్మా, టిఫిన్ నా రూమ్కి తీసుకురా విసుగ్గా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్హంత్. అర్హంత్ రూమ్లోకి టిఫిన్ తీసుకెళ్ళిచ్చి వచ్చిన శారద అప్పటికే టిఫిన్స్ పూర్తి చేసి
హాల్లో కూర్చున్న అత్తగారి వాళ్ళ ముందు నిలబడి, మీరు చందుతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ప్రతిసారి పెళ్లి గురించి మాట్లాడి తనకి తలనొప్పి తెప్పించకండి. చాలా తలనొప్పిగా ఉందని అంటున్నాడు. కాస్త చందు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉండండి. లేదంటే నేనేం చేయగలను అది చేస్తాను అంది కోపంగా. ఏయ్, మా అమ్మ ముందే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు చాలా ఎక్కువైంది శారద అంది జీవిత. నాకు ఎక్కువైందో తక్కువైందో నాకు తెలుసు. ఇది నా ఇల్లని నేను అనుకోవడం లేదు. అందుకే మీ విషయాల్లో నేను జోక్యం చేసుకోవడం లేదు. కానీ మీరు నా కొడుకు విషయంలో చిన్న పొరపాటు చేసినా నాలో ఉన్న మరో మనిషిని చూస్తారు కోపంగా చెప్పి వెళ్ళింది శారద. అమ్మా, చూసావా ఎలా మాట్లాడుతుందో నీ కోడలు అంది జీవిత కోపంగా చూస్తూ. జీవిత, ఇంకో వారంలో స్వీటీకి అర్హన్కి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ వారం రోజులు కాస్త సైలెంట్గా ఉంటే మంచిది. అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడి అర్హంత్ ముందు రాంగ్ వేలో ప్రొట్రేట్ అవ్వడం మంచిది కాదు అంది రాజేశ్వరీదేవి. ఏమోనమ్మా, అర్హన్ బిహేవియర్ కాస్త అనుమానంగా ఉంది. నువ్వు గమనిస్తున్నావో లేదో, ముందులా నీతో అయితే లేడు అంది జీవిత. నాకు కూడా అనుమానం ఉంది. అందుకే అర్హంత్ రిపోర్ట్స్తో పాటు అర్హంత్ వాడే మెడిసిన్ కూడా నాకు తెలిసిన డాక్టర్కి పంపించాను. రిపోర్ట్స్ వస్తాయి ఇంకా సేపటికి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారో సైడ్ స్మైల్తో అంది రాజేశ్వరి. అన్నట్టుగానే గంట తర్వాత వచ్చిన ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది రాజేశ్వరీదేవి. నమస్తే మేడం. అటువైపు వాళ్ళు విష్ చేయగానే, చెప్పు డాక్టర్, నేను పంపించిన రిపోర్ట్స్ గురించి అంది. మేడం, మీరు పంపించిన రిపోర్ట్స్ ప్రకారం పేషెంట్ బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉంది. దానివల్లనే తాత్కాలిక మెమొరీ లాస్ అనేది ఏర్పడింది. అంటే ఆ క్లాట్ కరిగిపోతే మెమొరీస్ తిరిగి వచ్చేస్తాయా? సందేహంగా అడిగింది రాజేశ్వరి. ఆ క్లాట్ ఉన్న మెమొరీస్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఆ క్లాట్ లొకేట్ అయిన ఉన్న ప్లేస్. ఎంత త్వరగా ఆ క్లాట్ క్లియర్ అయితే అంత మంచిది మేడం. ఎక్కువ రోజులు ఆ క్లాట్ అలా ఉండటం వల్ల ట్యూమర్గా మారిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఆ క్లాట్ చుట్టూ ఉన్నదాన్ని తలలోకి అబ్జర్వ్ చేసుకుని అది ట్యూమర్గా మారుతుంది. దానివల్ల పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు డాక్టర్. మరి ఆ మెడిసిన్ అని అడిగింది రాజేశ్వరి. మీరు పంపించిన మెడిసిన్ మొత్తం చెక్ చేశాను మేడం. ఆ మెడిసిన్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. లోకల్ మేడ్ కాదు. ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు. వాళ్ళకి పేషెంట్ ప్రాణాలు సేవ్ చేయటమే ముఖ్యం. నిజంగా ఆ మెడిసిన్లో మెమొరీ తిరిగి వచ్చేలా చేసే మెడిసిన్ ఏం లేదా? ఇంకా సందేహం తీరని రాజేశ్వరి అడిగింది. మేడం, మీరు ఒకటి మర్చిపోతున్నారు. అక్కడ పేషెంట్కి పర్మనెంట్ మెమొరీ లాస్ కాదు, కేవలం టెంపరీగా కొంతవరకు మాత్రమే మెమొరీస్ ఎరేజ్ అయ్యాయి. దానికి కారణం పేషెంట్కి గాయమైన ప్రదేశం. ఆ క్లాట్ లొకేట్ అయిన ప్లేస్ చాలా సెన్సిటివ్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ చిప్ అనుకుంటే సడన్గా ఒక వైరస్ అటాక్ అయ్యి మనం స్టోర్ చేసుకున్న డేటా అంతా మాయమైపోయింది అనుకోండి. అప్పుడు మనం ఇది ఇంక పోయింది, మనకి పనికిరాదు అని పక్కన పడేయకుండా ఆ వైరస్ని మన సిస్టమ్ నుండి దూరం చేయటానికి ఏం చేయాలో అది చేస్తాం. వైరస్ని నాశనం చేశాక మన కంప్యూటర్ని మనం వాడుకోవచ్చు. అలానే మనం అందులో స్టోర్ చేసిన డేటా కూడా మనం వెనక్కి తెచ్చుకోగలం. అఫ్కోర్స్ అన్నిసార్లు కాకపోయినా ఎక్కువ శాతం అదే జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు పేషెంట్ బ్రెయిన్ దగ్గర క్లాట్ అనే వైరస్ ఆక్రమించుకుంది. దాన్ని మనం తొలగించకపోతే అది మెల్లగా బ్రెయిన్ మొత్తాన్ని ఆక్యుపై చేసి పేషెంట్ ప్రాణాలని హరిస్తుంది. ఆ క్లాట్ వలన టెంపరీగా బ్రెయిన్ దగ్గర
సర్టెన్ ప్లేస్లో కొంత ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడి అధికమైన పేషెంట్కి మెమొరీస్ తిరిగి వచ్చేస్తాయి. అలానే ఒత్తిడి తగ్గి ఆ క్లాట్ మెల్లగా కరగటం స్టార్ట్ అయినా కూడా మెమొరీస్ తిరిగి వస్తాయి. అయితే దానికి కొంత మెడికేషన్ అవసరం. ప్రస్తుతానికి పేషెంట్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కేవలం ఆ క్లాట్ మీదనే దృష్టి పెట్టారు. కారణం కాస్త అటు ఇటు అయిన ప్రెజెంట్ లైఫ్ రిస్క్లో పడుతుంది కాబట్టి. మెల్లగా రాజేశ్వరీదేవికి అర్థమయ్యేలా చెప్పాడు ఆ డాక్టర్. అయితే ఇప్పుడు ఆ మెడిసిన్లో మెమొరీస్ తిరిగి వచ్చే మెడిసిన్ అయితే యూజ్ చేయడం లేదు కదా అని అడిగింది. ఎస్ మేడం, పేషెంట్కి జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది అని చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ, ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసిన రాజేశ్వరి ఆలోచనలో పడింది. డాక్టర్ చెప్పిన మాటలు విని తనకి ఎక్కువ టైం లేదని, ఎలా అయినా స్వీటీకి అర్హంత్కి పెళ్లి చేసేయాలని, అర్హంత్ మాటలు చూస్తుంటే మా గురించి తెలియకపోయినా నా నిర్ణయాలను సమర్థించేలా లేడు, దాని గురించి తెలియకముందే వాళ్ళ పెళ్లి జరిగిపోవాలి అని గట్టిగా అనుకుని బయటకు వచ్చి జీవితను పిలిచి, రామయ్య గారు ఎలానో పెళ్లికి ముహూర్తం పెట్టను అని చెప్పారు కాబట్టి మరో పూజారి దగ్గరకు వెళ్ళి అర్హంత్ వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టించి తీసుకురమ్మని చెప్పింది. ఇంటికి పిలిపిస్తాను కదా అమ్మా అంది జీవిత. వద్దు, ఆ శారదకి కూడా తెలియటానికి వీల్లేదు, నేను చెప్పింది చెయ్యి ముందు అంది రాజేశ్వరి. తల్లి ఆలోచన ఏదైనా తనకు కావలసింది వాళ్ళ పెళ్లి జరగటమే కాబట్టి వెంటనే వెళ్ళింది జీవిత. అప్పుడే బయటకు వచ్చిన అర్హంత్, అమ్మా నేను అలా బయటకు వెళ్తాను, ఊరంతా తిరిగేసి వస్తాను అన్నాడు. ఇప్పుడెందుకు అర్హంత్, నువ్వు బయట తిరగడం అంత మంచిది కాదు, నువ్వింకా పూర్తిగా క్యూర్ అవ్వలేదు అర్హంత్ అడ్డు చెప్పింది రాజేశ్వరి. నాకు ఈ ఇంట్లో ఉంటుంటే చాలా సఫకేటింగ్గా ఉంది. మార్నింగ్ గుడికి వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్గా ఉంది, మళ్ళీ వచ్చాక అదే ఫీలింగ్ కలుగుతుంది. అయినా కాసిం కాక ఉన్నాడు కదా, నేను ఊరు బయటకు కూడా వెళ్ళను, కాస్త అలా తిరిగేసి వస్తాను అంతే అని రాజేశ్వరికి చెప్పి, అమ్మా నాకు నిమ్మకాయ పులిహోర తినాలనిపిస్తుంది, ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చెయ్యి అని తల్లికి చెప్పి బయటకు నడుస్తుంటే, ఆగు అర్హంత్, స్వీటీ కూడా నీతో వస్తుంది, నిన్ను ఒక్కడనే పంపించలేను అని అంది రాజేశ్వరి. వాట్, స్వీటీ నాకు సెక్యూరిటీ ఇస్తుందా? కనుబొమ్మలు ముడివేసి అడిగాడు. నీ సెక్యూరిటీ కోసం కాదు, నీకు ఊరు పెద్దగా తెలియదు కదా, తన పక్కనుంటే మంచిది కదా, నువ్వింకేం అడ్డు చెప్పకు అర్హంత్ అని స్వీటీని పిలిచింది. స్వీటీ రావటమే అర్హంత్తో కలిసి వెళ్ళమని చెప్పింది. ఆవిడ మాటకు ఎదురు చెప్పలేని స్వీటీ మౌనంగా అర్హంత్ వెనుక నడిచింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.